అనగనగా రామాపురం అనే ఊరి చివర్లో ఒక అడవి ఉండేది. అడవిలో ఏనుగు ఎలుక ఉండేవి. ఏనుగు అడవంతా తిరుగుతూ ఆనందంగా జీవితం గడిపేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు నాకు నీతో స్నేహం చేయాలనుంది అని చెప్పింది. ఆ మాటతో ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది. ఛీ ఛీ, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలికి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు కోపం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగుతుండేది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకుపోదాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలుక వచ్చి, అయ్యో ఏడవకు, నేను నా మిత్రులను పిలుచుకొని వచ్చి నిన్ను ఈ బంధాల నుంచి విముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా తన మిత్రులతో ఎలుక కలిసి వచ్చి మొత్తం వలను కొరికి ఏనుగును విడిపించింది. అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడవంతా తిరిగేది. వేటగాళ్ళు పట్టుకున్నప్పుడల్లా ఏనుగును ఎలుక వలతాళ్లను కొరికి ఏనుగును రక్షించేది. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.